భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన 5వ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో 5 టీ20ల సిరీస్లో భారత్ సిరీస్ను కైవసం చేసుకునింది. 17 సంవత్సరాలుగా ఆసీస్లో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను గెలుస్తూ వచ్చిన చరిత్రను భారత్ కొనసాగించడం విశేషం. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో మొదటిది చివరిది వర్షం కారణంగా రద్దు కావడం, ఒకటి ఆస్ట్రేలియా గెలవడం, ఇంకో 2 భారత్ గెలవడంతో 1-2 తేడాతో భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్ లో విశేషాలను గమనిస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ధీటుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అభిషేక్ శర్మ 13 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేశారు. ఒక 4, ఒక 6 ఉన్నాయి. అలాగే శుభమన్ గిల్ 16 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేశారు. ఆయన ఇన్నింగ్స్ లో 6 4లు ఉన్నాయి. మొత్తం వీరిద్దరూ ఆట ముగిసే సమయానికి 52 పరుగులు భాగస్వామ్యం చేశారు. 4.5 ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది. పవర్ ప్లే కూడా 6 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే వర్షం మ్యాచ్ అడ్డుకునింది. తర్వాత కూడా భారీ వర్షం రావడంతో ఈ మ్యాచ్ ని విధిలేని పరిస్థితిలో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ భారత కైవసం అయింది. మొదటి మ్యాచ్ లో ఫలితం తేలలేదు. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది. 3-4 మ్యాచ్లను భారత్ గెలుచుకుంది. ఈ రోజు బ్రిస్బేన్ లో జరిగిన ఈ టీ20 మ్యాచ్ రద్దయిపోయింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ గెలుచుకోవడం విశేషం. ఆటలో హైలైట్ ఏంటంటే 3వ ఓవర్ బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా బౌలర్ డ్వార్సిస్ బౌలింగ్ లో స్టార్ బ్యాట్స్మెన్ గిల్ వరుసగా అతన్ని ముచ్చెమటలు పట్టించేశాడు. ఈ ఓవర్లో 4 4లు బాదిన గిల్ బౌలర్ కి ఏం చేయాలో తెలియని అయోమయాన్ని సృష్టించాడు. ఇంతవరకు ఈ సిరీస్ లో గిల్ చెప్పుకోదగిన ఫామ్ కొనసాగించలేదు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా తన ప్రదర్శన చూపించాడు. అయితే వర్షం ఆయన్ని దాదాపుగా అడ్డుకునింది. ఈ సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన గత సిరీస్ లో మాదిరినే ఉంది. 17 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ టీ20 సిరీస్ గెలుస్తూ వస్తున్న విధంగానే ఈరోజు కూడా ఈ సిరీస్ ని గెలుచుకొని భారత్ సత్తా చాటింది. దీని పట్ల భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.